ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేయాలండి. మీరు ఎంతగా లైక్ చేస్తే ఈ వీడియో శ్రీవారి భక్తులకు అంతగా చేరువవుతుంది. ఇక ఈరోజు మన వీడియోలో నేను మీ అందరికీ మొట్టమొదటి పాయింట్ ఏమిటి అంటే, ఈరోజు 27వ తారీఖున ఉదయం 11 గంటలకు మీ అందరికీ కూడా సెప్టెంబర్ నెలకి సంబంధించి జనరల్ శ్రీవారి సేవ, వాలంటరీ సేవ తిరుమల తిరుపతికి ఎవరైనా చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆన్లైన్ బుకింగ్ అనేది ఈరోజు 27వ తారీఖున ఉదయం 11 గంటలకైతే సెప్టెంబర్ నెల కోటా విడుదలవుతుంది. దయచేసి బుక్ చేసుకోండి. అలాగే ఈరోజు 12 గంటలకు సెప్టెంబర్ నెలకి సంబంధించి నవనీత సేవ రిలీజ్ అవుతుంది, బుక్ చేసుకోండి. అలాగే ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు పరకామణి సేవ సెప్టెంబర్ నెలకి విడుదలవుతుంది, బుక్ చేసుకోండి. ఆసక్తి గల వారు శ్రీవారి సేవ .తిరుమల.org అనే వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు ఇక్కడ ఒకవేళ ఆల్రెడీ రిజిస్టర్ అయితే లాగిన్ అవ్వండి మొబైల్ నెంబర్తో, పాస్వర్డ్తో. తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి. లేదు కొత్తగా చూసేవారైతే తప్పకుండా ఇక్కడ మీరు రిజిస్టర్ అని చెప్పేసి ఇక్కడ మీ మొబైల్ నెంబరు, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ సబ్మిట్ చేసి ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా పేజ్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు ఇక్కడ సేవ అవైలబిలిటీ దగ్గర సెలెక్ట్ సేవలో శ్రీవారి సేవనా, పరకామణి సేవనా సెలెక్ట్ చేసుకొని ఏరియా ఆఫ్ సర్వీస్ ఏంటి, శ్రీవారి సేవ తిరుమలనా, అదర్సా, తిరుపతినా, నవనీత సేవన అన్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ ఏదైనా శ్రీవారి సేవ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా 6 days 7 days ఇవన్నీ కూడా వస్తాయి. అప్పుడు మీకు ఇక్కడ సెప్టెంబర్ క్యాలెండర్ కూడా ఓపెన్ అవుతుంది. దయచేసి ఈరోజు మీరు ఎవరైతే కనుక ఈ సేవలో బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో, ఇది కూడా చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది భక్తులు స్వామివారికి సేవ చేసుకోవడానికి నిత్యము వెయిట్ చేస్తూ ఉంటారు. ఇటువంటి అవకాశాన్ని ఎవ్వరూ కూడా మిస్ అవ్వరు. సో దయచేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సెప్టెంబర్ నెల కోటా విడుదలవుతుంది కాబట్టి ఈరోజు మీరు బుక్ చేసుకోవాలండి. ఇక ఈరోజు రెండవ అప్డేట్ ఏమిటి అంటే, ప్రతిరోజు లాగానే నేను ఈరోజు కూడా తిరుమల సంబంధించిన ప్రస్తుత పరిస్థితులు, అలాగే దర్శనము, రూములు ఉన్నటువంటి పరిస్థితులు కూడా మీకు అందరికీ వివరించే ప్రయత్నం అయితే చేస్తానండి. ఇందులో భాగంగా ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, టీటీడీ దేవస్థానం AP.gov.in అని వెబ్సైట్లో మీరు ఓపెన్ చేసినట్లయితే మీరు ఇక్కడ లాగిన్ అవ్వండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అన్నీ కూడా చూసారా, స్పెషల్ ఎంట్రీ, దర్శనము, అకామిడేషను, దివ్యానుగ్రహ హోమము, సీనియర్ సిటిజను, అంగ ప్రదక్షిణ, వర్చువల్ పార్టిసిపేషను, ఎలక్ట్రానిక్ డిపో, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా. వీటన్నిటిని ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే నేను చెప్పిన ప్రతిదీ కూడా సెప్టెంబర్ నెలాఖరు వరకు కూడా అన్ని టికెట్లు కూడా అయిపోయినాయి. వయోవృద్ధులు, అంగ ప్రదక్షిణ, రూములు, ఆర్జిత సేవలు, కళ్యాణము, అన్ని 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 అఫీషియల్ బుకింగ్స్ కూడా సెప్టెంబర్ నెలాఖరు వరకు కూడా పూర్తి స్థాయిలో అయిపోయినాయి. దివ్యానుగ్రహ విశేష హోమం మాత్రమే మీకు జూలై కోటా వరకు అయిపోయింది. ఇంకా ఆగస్టు, సెప్టెంబర్ అయితే విడుదల అవ్వలేదండి. అంగ ప్రదక్షిణ ప్రతిదీ అన్నీ అయిపోయినాయండి. ఇంకా మీకు ఉన్నది ఒకటే ఒక అవకాశం ఏమిటి అంటే, నేను ఆ అవకాశాలు ఏమిటి అని కూడా మీకు గత 3 రోజుల నుంచి చెప్తూనే ఉన్నానండి. సో ఇందులో భాగంగానే ఈరోజు కూడా నేను చెప్తున్నాను. ఇక్కడ నేను స్క్రీన్ పైన మీకు చూపిస్తున్నాను కదా, 300 రూపాయల దర్శన టికెట్లు లేని వారు ఎన్ని రకాలుగా దర్శన టికెట్ బుక్ చేసుకోవచ్చు అన్నది, దీనికి సంబంధించి ఒక స్పెషల్ వీడియో కూడా నేను చేశా. ఆ వీడియో లింక్ ఈ కామెంట్ సెక్షన్లో ఇస్తా. దయచేసి మీరు అందరూ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. చూడండి తప్పకుండా. అది చూసా కూడా మీకు అర్థం కాకపోతే నన్ను కామెంట్ సెక్షన్లో అడగవచ్చండి. ఇక ఈరోజు వీడియోలో మీ అందరికీ మరొక విషయం అని చెప్తానండి. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మేము తిరుమల కొండపైన తలనీలాలు ఇవ్వాలి అనుకుంటున్నాము, కళ్యాణ కట్టెలకి వెళ్ళే అంత టైం లేదు, తిరుపతిలో ఎక్కడైనా తలనీలాలు ఇస్తే స్వామివారికి ఇచ్చినట్టేనా అని అడుగుతూ ఉంటారండి. సో వారి కోసం చెప్తున్నాను. పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూరులో మీరు తలనీలాలు ఇచ్చినా కూడా టీటీడీ స్వామివారికి ఇచ్చినట్టే. అలాగే కపిలేశ్వర స్వామి టెంపుల్ తిరుపతిలో ఇచ్చిన, అలాగే కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ శ్రీనివాస మంగాపురము, ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అప్లాయిగుంట, ఈ 4 చోట్ల ఇచ్చినా కూడా టీటీడీ యాజమాన్యం కంట్రోల్లోనే ఈ యొక్క తలనీలాలన్నీ కూడా వెళ్తాయి. కాబట్టి స్వామివారికి ఇచ్చిన ఈ 4 చోట్ల ఎక్కడిచ్చినా కూడా మీకు ఒకటే పద్ధతి అండి. మీకు ఇందులో అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ఇక అలిపిరి అలాగే శ్రీవారి నడక మార్గం టైమింగ్స్ మీ అందరికీ నేను చెప్తానండి. ప్రస్తుతం అయితే 2 నడక మార్గంలు కూడా ఓపెన్లోనే ఉన్నాయి. సో మీరందరూ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, అలిపిరి నడక మార్గం అనేది ఉదయము 4 గంటల నుంచి
రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. శ్రీవారి నడక మార్గం అనేది ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు తెరిచి ఉంటుంది. ఇక ఘాట్ రోడ్ టైమింగ్స్ వచ్చేసి ఉదయము అంటే 4 వీలర్ అంటే బస్సెస్ ఉంటాయి కదండి, తిరుమల వారి బస్సెస్, అవి తెల్లవారుజామున 3 నుంచి రాత్రి 12 గంటల వరకు ఉంటాయి. అలాగే 2 వీలర్స్ అయితే మీకు ద్విచక్ర వాహనాలు కనుక ఉంటే ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మీరు ఏ టైంలోనైనా కూడా మీరు వెళ్ళవచ్చు. ఇంకా ఘాట్ రోడ్ టైమింగ్స్ వచ్చేసి ఎవరైనా కానీ ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11:30 వరకు కూడా బస్సెస్ మిమ్మల్ని తీసుకొని వెళ్తాయి. అంటే టీటీడీ వారి యొక్క బస్సెస్ ఉంటాయి కదండి, అవి. అలాగే తిరుమల కొండపై నుంచి కిందకి రావడానికి ఉదయం 3 నుంచి రాత్రి 12 గంటల వరకు బస్సెస్ మీకు ఉంటాయి. సో ఈ విషయాలన్నీ మీరు తెలుసుకున్నారు కదా. సో ప్రస్తుతానికైతే మీలో ఎవరైనా కానీ మీ ఇంట్లో కనుక 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉంటే ఈ 2 ఘాట్ రోడ్లో కూడా మీకు మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పిల్లల్ని తల్లిదండ్రులతో పాటు పంపించడం జరుగుతుంది. అలాగే రాబోయే ఈ 3 నెలల్లో కూడా ఎవరికైనా కానీ మీకు రూములు దొరకలేదు ఆన్లైన్లో అనుకున్నవారు కొండపైన లాకర్స్ ఉన్నాయండి. PAC 1, PAC 2, PAC 3, PAC 5 అని. ఈ 4 లాకర్స్లో కూడా మీరు లగేజ్ పెట్టుకొని ఫ్రెష్ అప్ అయి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఈ 3 నెలలు కూడా దర్శన టికెట్ లేని వారు రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో తెల్లవారుజామున 2 గంటలకే సర్వదర్శనం టోకెన్లు ఇస్తారు. అలాగే బస్సులో దిగేవారైతే బస్టాండ్ బయట శ్రీనివాసం కాంప్లెక్స్లో మీకు సర్వదర్శనం టోకెన్లు ఇస్తారు, తీసుకోండి. అలాగే నడక మార్గంలో వెళ్ళే భక్తులకి దివ్యదర్శనం టోకెన్లు అయితే స్టార్ట్ అయిపోయినాయండి. ఎవరైనా కానీ నడక మార్గంలో వెళ్ళాలి అనుకుంటే చేతికి దివ్యదర్శనం టోకెన్లు వేయించుకున్న తర్వాత దయచేసి స్కానింగ్ చేయించుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఒకవేళ మీరు స్కానింగ్ చేయించుకోలేదనుకోండి మీ టికెట్ వ్యాలిడ్ అవ్వదన్నమాట. ఇక నిన్నటి రోజు ఈరోజు సంబంధించిన దర్శన పరిస్థితులు వివరాలు మీకు అందరికీ చెప్తానండి. నిన్న 27వ తారీఖున ఉదయము మీ అందరూ కూడా అంటే ఈరోజు మీ అందరికి నేను ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తున్నాను కాబట్టి 26వ తారీఖున 77,332 మంది దర్శనం చేసుకున్నారు. అలాగే 30,540 మంది స్వామివారికి నిన్న తలనీలాలు ఇచ్చారు. 4.38 స్వామివారి హుండీ కానుకలండి. ఇక ఈరోజు 27వ తారీఖున ఎవరైనా 300, 500 రూపాయల టికెట్ కలిగి ఉంటే వారికి దర్శనం అనేది 3 గంటల లోపలే అయిపోతుంది. సర్వదర్శనము దివ్యదర్శనం టోకెన్లు కలిగి ఉన్న వారికి 5 నుంచి 6 గంటల్లోనే దర్శనం అయిపోతుంది. ఎటువంటి దర్శన టికెట్ లేని వారైతే మీకు తొందరగానే 6, 7, 8 గంటల లోపలే మీ దర్శనం అయితే అయిపోతుంది. సో భక్తులందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ కంపల్సరీ తీసుకొని రావాలి. ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ అనేది 100% కంపల్సరీ. జిరాక్స్ కాపీ లేకపోతే వాళ్ళు మిమ్మల్ని క్యూ లైన్లో కూడా రానివ్వరు. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఈరోజు ప్రస్తుత పరిస్థితులు అండి. ఇక వీడియో ముగించే ముందు అక్టోబర్ దర్శన టికెట్లు అనేవి ఎప్పుడు విడుదలవుతాయని చాలామంది అడుగుతున్నారు. సో వచ్చే నెల జూలై 14వ తారీఖు నుంచి అక్టోబర్ దర్శన టికెట్లు అయితే 1 విడుదలవుతూ ఉంటాయి. ఇందులో భాగంగా 300 రూపాయల దర్శన టికెట్ అయితే జూలై 24వ తారీఖున ఉదయం 10 గంటలకు, అలాగే రూములు మధ్యాహ్నం 3 గంటలకి అక్టోబర్ నెలకి సంబంధించి విడుదలవుతాయి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకొని తప్పకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తే ప్రస్తుత పరిస్థితులు ఏంటి అనేది అందరికీ ఒక ఐడియా వస్తుందన్నమాట. సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.